హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఏ రకంగా ఉంటుంది, యూజీసీ జేఆర్ఎఫ్ అవార్డు లెటర్ ఏ రకంగా ఉంటుంది, చాలామంది ఆస్పిరెంట్స్ మాకు రిక్వెస్ట్ చేశారు, సార్ దయచేసి ఒక వీడియో అప్లోడ్ చేయండి అని. మా క్వాలిఫైడ్ స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్స్ని తీసుకొని అందులో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని హైడ్ చేసి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు సర్టిఫికేట్ ఏ రకంగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ జేఆర్ఎఫ్ లెటర్ ఏ విధంగా ఉంటుంది మీకు క్లియర్గా మెన్షన్ చేసి పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేస్తాము. ముఖ్యంగా ఈ సర్టిఫికేట్లో అప్లైడ్ అని ఉందా, క్వాలిఫైడ్ అని ఉందా, ఆ అంశం గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. మనకు సర్టిఫికేట్ రిలీజ్ అయ్యి జస్ట్ 1 డే మాత్రమే అయింది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా చాలామంది ఆస్పిరెంట్స్ 12% రిజల్ట్ వస్తుంది ఈ రకంగా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కానీ నా ముందు కూడా నా వీడియోస్లో కూడా నా స్టాండ్ క్లియర్గా చెప్పేశాను, యూజీసీ ఈ విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకోదు. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. కానీ వాళ్ళందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు దాని గురించి మీరు ప్రయత్నిస్తూ నెక్స్ట్ నెట్ ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని నా ఒపీనియన్ నేను ఇస్తున్నాను. దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకోండి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి సర్టిఫికేట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడ కూడా అప్లైడ్ అన్న పదం ఏదైతే లేదు, ఇందులో క్లియర్గా క్వాలిఫైడ్ అనే పదం మాత్రమే క్లియర్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. కావాలంటే నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు ఈ వీడియో స్క్రీన్ పైన మీకు ఒక మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, దానికి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి, ఎయిమ్ అకాడమీని. ఒక్క వాట్సాప్ మెసేజ్ని చేయండి. రెగ్యులర్గా మేము మీకు ఫ్రీ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు మేము రెగ్యులర్గా కొన్ని ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. మీ నాలెడ్జ్ పెరిగే విధంగా మీకు 100% సబ్జెక్ట్ ఓరియంటెడ్ బిట్స్ షేర్ చేస్తాము. మిమ్మల్ని మీ సబ్జెక్ట్ గ్రూప్స్లో కూడా యాడ్ చేస్తాం. మీకు ఖచ్చితంగా అది ఒక మంచి ప్రొడక్టివ్గా యూజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు రానున్న రోజుల్లో నెట్, సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ తెలంగాణలో, ఆంధ్రలో పడబోతున్నాయి. కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. అయితే ఈ పర్టికులర్ సర్టిఫికేట్ యొక్క జస్ట్ రెఫరెన్స్ పర్పస్ కోసం ఏ రకంగా ఉంటుంది చూడాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ యాప్ ఏదైతే ఉందో ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. కామెంట్లో నేను పిన్ కూడా చేసి పెడతాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. రెఫరెన్స్లో ఏ రకంగా సర్టిఫికేట్ ఉంటుంది చూడండి, పాయింట్ టు పాయింట్ చదవండి. జిఆర్ఎఫ్ లెటర్ ఏ రకంగా ఉంటుంది పాయింట్ టు పాయింట్ చూడండి. ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా హైడ్ చేసేసారు కాబట్టి దిస్ ఈజ్ జస్ట్ మీ రెఫరెన్స్ కోసం యూస్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓన్లీ రెఫరెన్స్ పర్పస్ కోసం. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఈ సర్టిఫికేట్ నంబర్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్టీఏ రెఫరెన్స్ నంబర్, రోల్ నంబర్, ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్, కలర్ ఫోటోగ్రాఫ్ వస్తుంది. సర్టిఫైడ్ దట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. సర్టిఫైడ్ దట్ son/daughter ఆఫ్, ఫస్ట్ మదర్ పేరు వస్తుంది అండ్ దెన్ ఫాదర్ పేరు వస్తుంది, హ్యాజ్ క్వాలిఫైడ్. చూడండి, మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి, హ్యాజ్ క్వాలిఫైడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి జూమ్ చేసి కూడా చూపిస్తాను, దయచేసి చూడండి. హ్యాజ్ క్వాలిఫైడ్, ఇది అప్లైడ్ కాదండి, హ్యాజ్ క్వాలిఫైడ్. కానీ మనకు ఏపీ సెట్ 2021 సర్టిఫికేట్లో హ్యాజ్ అప్లైడ్ అని మెన్షన్ చేశారు. ఇది నాట్ యాక్సెప్టబుల్. సో ఖచ్చితంగా ఈ కరెక్షన్ అయితే చేయవలసిందిగా నేను యూనివర్సిటీ వాళ్ళని కోరుతున్నాను. ఇంకా దీని తర్వాత వెంటనే మేము కూడా అప్రోచ్ అవుతాము, ఒక ఫార్మల్ ప్రొసీజర్ ద్వారా అప్రోచ్ అవుదాం అందరం. The UGC has qualified the UGC NET for eligibility for assistant professor held on 1st December 2021. For December 2020 and June 2021 merged sessions in the subject. ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్, మేనేజ్మెంటా, కామర్సా, ఇంగ్లీషా, లైబ్రరీ సైన్సెసా, మనకు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మెన్షన్ చేస్తారో, యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద క్యాండిడేట్, she had completed, appeared or was pursuing her master's degree or equivalent examination in the related subject at the time of applying for UGC NET. ఈ డీటెయిల్స్ అన్ని మనకు యాజ్ ఇట్ ఈస్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసింటారు మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యమైన కంటెంట్ ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి, ద డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈజ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ UGC NET రిజల్ట్.
దట్ ఈస్ 9/2/2022 యాజ్ వెల్ యాజ్ ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. కానీ ఈ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఒకవేళ మీరు పీజీ కంప్లీట్ చేసేసింటే ఆటోమేటిక్గా ఇది వ్యాలిడ్. కానీ మీరు పీజీని 2024 లోపల కంప్లీట్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ కోల్పోతారు. మీరు 2024 2 ఇయర్స్ టైం ఉంది, అప్పటి లోపల మీరు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ని యూస్ చేసుకోవచ్చు. మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే మీకు ఏమైనా పెండింగ్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు యూస్ చేసుకొని 2024 లోపల కంప్లీట్ చేసుకోండి. ఈ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు అంటే ఫార్ ఎవర్, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. మీరు కూడా నెట్ క్వాలిఫైడ్ అని చెప్పి మీ పేరు పక్కన డిగ్రీస్, మీ పీజీ, మీ వేరే డిగ్రీస్ పక్కన మెన్షన్ చేసుకోండి. ఇది కూడా మీ క్రెడిబిలిటీని మార్కెట్లో పెంచుతుంది. ద వ్యాలిడిటీ ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ ఈజ్ ఫార్ ఎవర్. కావాలంటే మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి అమ్మా. ద వ్యాలిడిటీ ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ ఈజ్ ఫార్ ఎవర్. The validity of this electronic certificate is forever. 12th March 2022 ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరిగిందన్నమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. దాంతోపాటు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జేఆర్ఎఫ్ అవార్డు లెటర్ కూడా ఏ రకంగా ఉంటుంది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, జేఆర్ఎఫ్ అవార్డు లెటర్ ఈ రకంగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పిహెచ్డి ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి 5 ఇయర్స్ పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫెలోషిప్ ప్రొవైడ్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 40,000 రూపీస్. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు నెలకి 40,000 అంటే ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది, యాజ్ వెల్ యాజ్ 5 ఇయర్స్ పిహెచ్డి టెన్యూర్లో మీకు ఎంత అమౌంట్ వస్తుందో ఆలోచించవచ్చు. ఇది ఒక మంచి అచీవ్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, జేఆర్ఎఫ్ అవార్డ్ లెటర్, ఇంకా రెఫరెన్స్ నంబరు, పేరు, సన్, డాటరు, సబ్జెక్టు, ఇక్కడ రోల్ నంబరు, క్యూఆర్ కోడ్, ఇదంతా మామూలే. మెయిన్ వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏదైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఏంటంటే మీరు ఈ సర్టిఫికేట్ వచ్చిన నాట్ లేటర్ దాన్ 3 ఇయర్స్ పీరియడ్ లోపల మీరు పిహెచ్డి చేరాలి. మేము చేరినప్పుడు 2 ఇయర్స్, నాకు పిహెచ్డి నాకు జేఆర్ఎఫ్ అవార్డు వచ్చినప్పుడు 2 ఇయర్స్ లోపల చేరిపోవాలి. కానీ నేను 2 మంత్స్లోనే చేరిపోయాను లక్కీగా. ఇన్ ద సేమ్ మేనర్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్ 3 ఇయర్స్ లోపల పిహెచ్డి ఫుల్ టైంలో జాయిన్ అయితే రెగ్యులర్గా టైం టు టైము కెనరా బ్యాంక్ అకౌంట్ ద్వారా అతని అకౌంట్లోకి డైరెక్ట్ ఫెలోషిప్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్స్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారో, ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకు రిమైనింగ్ ఫార్మల్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేశారు. కానీ ముఖ్యమైన కంటెంట్ ఇది. జేఆర్ఎఫ్ లెటర్ అన్నది ఒక ప్రెస్టీజియస్ థింగ్ అన్నమాట. సో ఈ నెట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, ఈ జేఆర్ఎఫ్ అవార్డు కానివ్వండి, మనకు ఒక అచీవ్మెంట్ లాగా మనం యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మార్కెట్లో మన క్రెడిబిలిటీని 100% పెంచుతుంది. దీని ద్వారా రేపటి రోజు ఆర్సెట్లో అతనికి సీట్ కన్ఫామ్ అయిపోతే, ఆమెకి సీట్ కన్ఫామ్ అయిపోతే ఖచ్చితంగా షీ ఆర్ హీ విల్ గెట్ ద ఫెలోషిప్ 40,000 అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఈ ఫెలోషిప్ని 50,000 చేయాలనుకుంటున్నారో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. దిస్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఫర్ హిమ్ ఇన్ హిస్ వండర్ఫుల్ కెరియర్, హిస్ ఆర్ హర్ వండర్ఫుల్ కెరియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ మై డియర్ ఫ్రెండ్స్. సర్టిఫికేట్ ఎలా ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ సర్టిఫికేట్ జస్ట్ ఒక రెఫరెన్స్ పర్పస్ కోసం మీరు చూడాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోలేరు, స్క్రీన్ షాట్ కూడా తీసుకోలేరు, మొత్తం రైట్ ప్రొటెక్టెడ్. జస్ట్ చూడాలనుకుంటే మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా అందులో స్టడీ మెటీరియల్, ఫ్రీ స్టడీ మెటీరియల్ మీరు చూడొచ్చు. దాని ద్వారా మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండవర్స్ మై డియర్ ఫ్రెండ్స్. నేను అన్అకాడమీలో క్లాసెస్ తీసుకుంటున్నాను హిందీ స్టూడెంట్స్ కోసం, యాజ్ వెల్ యాజ్ తెలుగు స్టూడెంట్స్ కోసం బ్యాంక్ ఎస్ఎస్సి క్లాసెస్ కానివ్వండి, హిందీ మీడియం స్టూడెంట్స్ కోసం నేను మేనేజ్మెంట్, కామర్స్ యాజ్ వెల్ యాజ్ పేపర్ 1 క్లాసెస్ రెగ్యులర్గా తీసుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేరండి. ఇప్పుడు మనకు ఒక వండర్ఫుల్ ఆఫర్ కూడా నడుస్తుంది, 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మీకు ఏమైనా కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక మెసేజ్ చేయండి, మేము మీకు టచ్లోకి వస్తాం. యాజ్ వెల్ యాజ్ మీకు ఖచ్చితంగా కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందులో చేర్పిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.